స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని శివంపేట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమణగౌడ్ అన్నారు. మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రమణగౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రమణగౌడ్, మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి బీసీలను మోసం చేయడానికి సిద్ధంగా ఉందని, బీసీలను మరోసారి మోసం చేస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ పక్కా ఇవ్వాలని వారు అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు బీసీ ద్రోహులుగా మిగిలిపోతారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మీనరసయ్య, మాజీ ఉప సర్పంచ్ రాజపేట వెంకటేష్, దొడ్ల అశోక్, ముత్యాలు, ముద్దగల్ల రాజు, సుదర్శన్ గౌడ్, కల్లూరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శివంపేట మండల పార్టీ తరపున ఇక్కడ విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అయ్యా, ఒకసారి తెలంగాణ బీసీ సమాజం, తెలంగాణ మేధావులు ఆలోచించాలి. ఎన్నికల ముందు రాహుల్ గాంధీని పిలిచి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మేము మాట ఇస్తున్నాం, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్తో చేసి, ఇప్పుడు కాదు మేము పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని నిండు అసెంబ్లీ సాక్షిగా ఈ రేవంత్ రెడ్డి గారు పాత మాట చెప్పి బీసీలను మోసం చేయడం జరుగుతుంది. ప్రభుత్వం సమగ్ర సర్వే పేరిట బూటకపు సర్వే చేసి 51% ఉన్న తెలంగాణ బీసీలను 46% తెచ్చి 6% తక్కువ చూపించి సమగ్ర సర్వేలో ఓసీలను అగ్రవర్ణాలు ఎక్కువ చేసి బీసీలను పుట్టగొడుతూ బీసీలను రాజ్యాధికారం లేకుండా చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి సర్కారు, బీసీ సంఘాలు, బీసీ ప్రజలు, బీసీ నాయకులు వెంటనే ఇంటికి సాగదోదాల్సిన అవసరం ఉంది సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు బీసీలను మరోసారి మోసం చేస్తున్నాడు. కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఏదైతే బీసీలను ముస్లింలను కూడా బీసీ ఓసీ ముస్లింలను చెప్తూ కోర్టుకెళ్ళని మీరు అని చెప్తూ ఏదైతే మతాల మధ్య కులాల మధ్య చిచ్చుపెట్టి ఏ విధంగా దీన్ని ఆపాలి, స్థానిక సంస్థలు ఆపాలి, మోసం చేయాలని అని రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు. బీసీల మీద కక్ష కట్టిన ఈ రేవంత్ రెడ్డిని మనం తొందరలోనే వీరి పాలనకు చెమరగీతం పడాల్సిన అవసరం ఉందని బీసీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు ఆలోచించాలి. బీసీలు రేవంత్ రెడ్డికి మడుగులవుతున్న ఈ పొన్నం ప్రభాకర్ గారు ఆలోచించాలి. ఒక్కసారి మీరు ఏ విధంగా చేస్తున్నారు? నిన్న బీసీ నాయకులతో మీటింగ్ పెట్టిరు, ఏ విధంగా వాళ్ళకి చేసిరు? మా బీసీ నాయకులు అడిగారు, అయ్యా 51% ఉంది, మళ్ళీ 46% చేస్తామంటే డెడికేటెడ్ కమిషన్ పెట్టి ఆ డెడికేషన్ కమిషన్ మీద కూడా ఒత్తిడి తెచ్చి తప్పులతో సర్వే చేసుకొని ఆ తప్పుల సర్వే చూపెడుతున్నారు మా బీసీ నాయకులు. బీసీ నాయకులు గట్టిగా ఆలోచించాలి. మేము ఉంటాం. మనం 42% ఈ స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ అయినాకనే ఈసారైనా 42% రిజర్వేషన్ అయినాక స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలి. ప్రతిసారి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలో, తాలూకా స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రతిసారి బీసీ నాయకత్వానికి అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు కాదు, 70 ఏళ్లు ఈ దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ బీసీలకు కనుగదొక్కింది. ఇదే కేసీఆర్ ప్రభుత్వంలో బీసీలకు ఎన్నో స్కీములు, ఎన్నో పథకాలు పెట్టి బీసీల బతుకులు మార్చడానికి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేసింది. కానీ ఈ రోజు వీళ్ళు బీసీ బంధు బీసీలకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ 42% రిజర్వేషన్ కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ మా పార్టీ కేటీఆర్ హరీష్ రావు ఆధ్వర్యంలో తీర్మానం చేయడం జరిగింది. ఒకసారి మీరు ఆలోచించాలి. 42% రిజర్వేషన్ ఇస్తున్నారు. ఎస్సీలు 17% ఉన్నారు, ఎస్టీలు 10% ఉన్నారు, 27% ఉన్నారు, ఇంకా మిగిలింది 23% సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం. మీరు ఏ విధంగా 42% ఇచ్చారు మనకు? ఏ విధంగా ఎలా అయినా చేసి డెడికేటెడ్ కమిటీ ప్రకారం తమిళనాడు తరాలు మాకు బీసీలకు ఇవ్వాలి. సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, మండల పరిషత్లు కానీ, జిల్లా పరిషత్ జడ్పీ చైర్మన్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ మా జనాభా ప్రకారం, మా హక్కు ప్రకారం, జనాభా నిష్పత్తి ప్రకారం, జనాభా వాటా ప్రకారం మేము ఉండాలి. నాయకత్వం కావాలి. మేము అడుక్కోవాల్సిన అవసరం లేదు. బీఫామ్ల కోసం మీ దగ్గర కావాల్సిన అవసరం లేదు. మేమే కలిసికట్టుగా ఉండి ఎవరికైతే బీఫామ్ ఇవ్వాలో జనాభా ప్రాతిపదిక ప్రకారం బీసీలు అడుక్కోరు. బీసీలే బీఫారం ఇచ్చే విధంగా మేము నాయకత్వం ఎదుగుతామని సందర్భంగా తెలియజేస్తున్నాం.